నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. సర్వలోక పూజ్యుడైనటువంటి లక్ష్మీనాథుడగు శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. యోగానుభవశాలి కరుణాసముద్రుడైనటువంటి శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు ప్రణామములు. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుని యొక్క హృదయము నుండి వెలువడినటువంటి గీతామృతాన్ని శ్రవణము చేయబోతున్నాం. శ్రీకృష్ణ భగవానుడు మనశ్శాంతిని పొందినటువంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని స్వామివారు చెప్పబోతున్నాడు. శ్రద్ధాభక్తులతో వినాలి. ఒళ్ళు మీద భయం పెట్టుకొని వినాలి. భద్రం. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. భగవానుని జిహ్వేంద్రియము నుండి వెలువడినటువంటి ఆ అమృత సుధాధారలే గీతాకృతిని ధరిస్తూ ఉన్నది. రాయికి ఏం తెలుస్తుందండి నేను ఇలా ఉండాలని? అది శిల్పికి తెలుస్తుంది. ముక్కిలా ఉండాలి, మూతిలా ఉండాలి, చెంపలిలా ఉండాలి, నుదురిలా ఉండాలని ఇది శిల్పికి తెలుస్తుంది, కానీ రాయికి ఏం తెలుస్తుంది? అలాగా శిష్యునికి ఏం తెలుస్తుందండి? వానికి ఏమీ తెలియదు. వాణ్ణి తీర్చిదిద్దేటువంటి గురువుకే ఆ ప్రజ్ఞ ఉంది. ఈరోజు మీ అందరి ముందు ఈ పాంచభౌతికమైనటువంటి దేహము నుండి 4 మాటలు వెలువడుతూ ఉన్నాయి, వినగలుగుతున్నాము అంటే అది గురువు యొక్క ప్రజ్ఞ, గురువు అనుగ్రహించినటువంటి జ్ఞానం, గురువు యొక్క శక్తి. జీవుడనేవాడు నిజంగా ఉన్నాడా అని విచారిస్తే నామమాత్రంగా కూడా జీవుడు లేడు అనేది చిట్ట చివర మనకు అందే ఆన్సర్. నిజంగా జీవుడు ఉన్నాడా అంటే ఉన్నాడని భ్రమిస్తున్నాడు ఇతడు, అంతే. నేను అని అనుకుంటున్నాడంతే. అదంతా భ్రమే. నీవు కానీ నేను కానీ పరమాత్మ కంటే వేరు కాదు అని ఏనాడు తెలుసుకుంటాము, అప్పుడు మనం ఎప్పుడూ ముక్తులమే. ముక్తి అనేది ఇంకొచ్చేది కాదు అనేది తెలియబడుతుంది. అలాగా జ్ఞానులు సముద్రముతో సమానమైన వారు అని ఒక చిన్న పోలికని చెప్పాడు. చిన్న పోలిక అని ఎందుకు చెప్తున్నానంటే, కోట్లాది బ్రహ్మాండములు బ్రహ్మజ్ఞాని యొక్క హృదయ వైశాల్యములో ఒక పక్క మూలు ఉన్నాయి అన్నప్పుడు సముద్ర వైశాల్యం ఎంత? కోట్లాది బ్రహ్మాండములే విశాలమైనటువంటి హృదయము కలిగినటువంటి సత్పురుషుని యొక్క హృదయ వైశాల్యములో ఒక పక్క మూలు ఉన్నాయి బ్రహ్మాండాలే, 1-2 కాదు, కోట్ల బ్రహ్మాండాలు ఒక పక్క మూల ఒదిగి ఉన్నాయంటే ఈ ఈ ఈ విశాలమైనటువంటి భూ ప్రపంచమునందు సముద్రం యొక్క వైశాల్యం ఎంత?
గోష్పదీకృత వారాశిం, గోవు అడుగులో ఉన్న జలమంతని చెప్పచ్చు. ఇంకా అంతకంటే ప్రమాణాలు లేవు కాబట్టి సముద్రాన్ని చెప్పాడు అక్కడ. సముద్రము యొక్క స్వభావము ఎలా ఉంటుంది అంటే నిండుగా ఉంటుందండి సముద్రం సహజంగానే. మేఘములు ఎంత నీటిని ఆకాశానికి లాక్కొని పోయినా 1 ఇంచి తగ్గదండి. కుండపోత వర్షము కురిసి నదులు ఎంత విజృంభించి వేగములతో వచ్చి సముద్రములో పడినా 1 అంగుళం కూడా అది పెరగదండి. ఎంత జలము మేఘావృతమైన 1 ఇంచి తగ్గదు. అన్ని ప్రాజెక్టులను భయపెట్టి గడగడలాటిచ్చి అన్నిటినీ అదరగొట్టి దాటుకొని వచ్చిన సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి గప్చిప్. పులిని చూసిన తర్వాత కుక్క మళ్ళా కిముక్క అందు, గవు గవు అందు. మళ్ళా దాని అది ఆడుండేది కూడా అలికిడే తెలదు. ఈ నదులన్నీ సముద్రంలో చేరిన తర్వాత గంగానది ఆడుంది, కృష్ణానది ఆడుంది, గోదావరి ఆడుంది, కావేరీ ఆడుంది, సరస్వతి ఆడుంది. అంటే ఒక్కటి కూడా నేనేడున్నాను అని పైకి లేచి చెప్పగలిగేది ఒక్కటి లేదు సముద్రంలో. అమ్మా గంగమ్మ వచ్చావు కదా, ఎక్కడున్నావు తల్లి అని ఆ నదుల పేర్లు పెట్టి పిలిస్తే సముద్రం దగ్గర నిల్చొని నేను ఇక్కడున్నాను అని చెప్పి తలెత్తగలిగే సత్తా ఒక్క నదికి కూడా లేదు. ఇన్ని ప్రాజెక్టులను కూడా భయపెట్టి అన్నిటినీ దాటుకొని వచ్చేసినటువంటి నదులు సముద్రాన్ని దాటలేక ఆగిపోయినట్లు సర్వ మానవాళిని గడగడలాడించదగినటువంటి ఇంద్రియ మనంబులు మహాత్ముల దగ్గరకు వచ్చి సప్పజల్లారిపోతున్నాయి. అర్జున, వాడు అటువంటి వాడురా. హరినిగల్లయపుడే అఖిల మృగంబులు పొదల నడగి కదల మెదలనట్లు. సింహము అలాగా జూలును అట్లా కదలిస్తూ మెల్లగా పోతా ఉంటుంది. ఇతర మృగాలన్నీ పొదల నడగి కదల మెదలనట్లు. గప్చి పిన్ డ్రాప్ సైలెంట్. ఏనుగులు, కడుతులు, దుప్పులు, కొండ్రపోతులు, నక్కపోతులు ఎక్కడివక్కడ బొస్స ఇడసవంట. ఏమాత్రం నేను ఇక్కడ ఉన్నాను అని తెలిసిందంటే వచ్చి పీక నొక్కేస్తుందని గప్చీప్ అయిపోతాయట. అలాగా సర్వ మానవాళిని గడగడలాడిస్తున్నటువంటి దుర్గుణాలు మహాత్ముల దగ్గర అట్లా కిముక్కనవు సుమా. సర్వ దుర్గుణాలు వాళ్ళ యందు అణిగిపోతాయి. అవి ఎట్లా అంటే అన్ని ప్రాజెక్టులను దాటుకొని వచ్చినటువంటి నదులన్నీ సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి దాన్ని దాటలేక, దాన్ని కదలించలేక, దాని నామరూపాలు కూడా లేకుండా సముద్రంతో ఎట్ట కలిసిపోతున్నాయో, దుర్గుణముల యొక్క నామరూపాలు కూడా మహాత్ములకు ఎదుటిపడిన తర్వాత అవి ఆడిపోయినాయి రా ఇవన్నీ. ఇది ఎటు జోచినాను లేని దగురా అనే వాక్కును అక్కడ ప్రయోగించింది ఆయన. అందువల్ల నరుడవై జన్మించినావా ఓరి గురువరుని సన్నిధి మరచియున్నావా, దరిలేని జననంబు మరణంబు నొందుచు పరిపరి విధముల బాధపడుచున్నావా, ఎరుక లోపల బుట్టి ఎరుక లోపల జచ్చి ఎరుక లోపల పుట్టి ఎరుగకున్నావా,
ఇరవు తెరవుల రెంటి నరయకున్నావా, పరభోగ భాగ్యముల వాంఛగొన్నావా, తరుణుల వలలోన తగులుకున్నావా, మెరుపు తీగల వలె మెరసి చిత్రం పైన స్థిరములేని సుఖము మరిగియున్నావా, మెరుపు తీగల వలె మెరసి చిత్రం పైన స్థిరములేని సుఖము మరిగియున్నావా, నరుడవై జన్మించినవా, ఓరి గురువరుని సన్నిధి మరచియున్నావా. గురుడట్టివాడు, గురుని సేవించిన మహాత్ములట్టివాళ్ళు, గురు కృపను పొందినటువంటి త్యాగధనులు, గురువును అర్థము చేసుకున్నటువంటి ధీమంతులు, గురుసేవా దురంధరులైనటువంటి మహాత్ములు అటువంటి వాళ్ళు అర్జున. అటువంటి వాళ్ళు మాత్రమే శాంతిని పొందగలరు. వాళ్ళకే ఆపూర్యమాణమచల ప్రతిష్టం, పర్వతము వలె కదలని వాళ్ళు వాళ్ళే. సముద్రము వలె ఎన్ని నదుల జలం ఎంత వచ్చి చేరినా తన హద్దును దాటనది అదియే. అటువంటి ప్రజ్ఞావంతులు మహర్షులు. అసలు మహర్షులు ఇంద్రియ సముదాయముతో కూడినటువంటి దేహము నేనా, సర్వేంద్రియాదులను పిల్లగాలు వచ్చి ఆకులను కదిలించినట్లు ఏమి ఆత్మ నుండి ఒకానొక అంశము మనసయ్యి వచ్చి ఇంద్రియాదులను అట్లా కనురెప్పలను కదిలించినంత మాత్రమున ఈ మనసుకు, ఈ మానసేంద్రియాదులకు ఆత్మజ్ఞాని అయినటువంటి మహాత్ముని కదిలించే శక్తి దానికి ఉందా? ఇలా కైపెట్టి ఉంటాడండి మహర్షి. ఏమి ఆ బ్రహ్మజ్ఞాన వైభవాన్ని పొంది మత్తెక్కి బాలుని పగిది మహిని యోగి చరించునురా, మత్తిల్లిన గతి బాలుని పగిది మహిని యోగి చరించునురా అంటాడు శంకరాచార్యులు వారు. దేహాన్ని మరచి ఉన్నటువంటి వారు మనోజాత మాత్రములైనటువంటి సంకల్పములతో, కేవలం ప్రేరణతో, సంకల్ప ప్రేరణకు దాస్యము చేసేటువంటి ఇంద్రియాదులు వాళ్ళను కదలించలేవు. అందువల్ల ఇక్కడ సముద్రమాపహ ప్రవిశంతి యద్వత్తు తత్వత్కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామి. నకామకామి, నకామ కామము లేనివారు, కోరికలు లేనివారు. మహాత్ముల విషయములో ఇక్కడ కామము అనే ప్రసక్తిని ఎత్తవచ్చునా అంటే నకామ, సకామ అంటే కోరదగినటువంటివి. పుణ్యకార్యాలను చేయడం కానీ, పుణ్యాత్మలను దర్శించడం కానీ, భగవత్ కార్యాలను శ్రద్ధతో చేయడం కానీ, ఇట్లాంటి కోరికలు వాళ్ళ యందు ఉన్నా, వాళ్ళు ఇవన్నీ చేసినా వాళ్లకు దోషము లేదు. దీన్ని నకామ అంటాడు. అది అల్పత్వముతో కూడిన కామము కాదు, ఇంద్రియ స్వభావములకు దాస్యము చేసేటువంటి బలహీనము గల మనస్సు గలవానికున్న కామం కాదు. నకామ అది శాస్త్రీయము, అది వేద సమ్మతము, అది యోగులెరిగిన సత్యము, వాళ్ళు ఆచరించి లోకమునకు ఆదర్శముగా చూపించదగినటువంటి యొక్క ప్రమాణము. అటువంటి ప్రామాణికమైనటువంటి నకామములు, అకామములు అంటే చేయవచ్చు, వాటి వల్ల దోషము లేదు. అటువంటి సత్కార్యముల పట్ల వాళ్ళు దైవానుగ్రహము చేత, దైవ సంకల్ప ప్రేరితులై వాళ్ళ కార్యములు చేసినప్పటికీ వాళ్లకు వాటి వల్ల బంధము లేదు. అర్జున, నిండి నిబిడీకృతంబుగా నిలచు జలధి,
నదుల జలమెంత చేరిన కదలనట్టు నిండి నిబిడీకృతంబుగా నిలచు జలధి నదుల జలమెంత చేరిన కదలనట్లు ఎవడు కామముల్ చేర చెలింపబడడో వాడే కనుశాంతి కామియవు వాడు కనడు. సంపూర్ణముగా వెలితి లేకుండా సమృద్ధిగా ఉన్నటువంటిది సముద్రం. కాబట్టి ఎన్ని మేఘములు వచ్చి నీటిని తాగేసినా వెలితి పడదు. ఏమి మేఘముల నుండి ఎంత నీరు జాలువారి వర్ష రూపములో నదీ రూపములో వచ్చి సముద్రములో పడినది పెరగదు. ఆ సముద్రం ఎట్టిదో జ్ఞానికి ఏమి వాని కుటుంబం పోని, వాని సర్వ ఆస్తులు పోని, వాని శరీరం రాలిపోని, ఏది ఏమైపోయినాయి గాక వాడు ఎక్కడ కానీ వాడిని కదిలించగలిగేది లేదు. ఇంకా అంచేత కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిని పొందరే వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం గలదే ఈరే కోర్కెలు యశక్కాములై శిభి ప్రముఖులు వారులను మరచితే ఈ కాలమున్ భార్గవ అంటాడండి బలిచక్రవర్తి. శిబి చక్రవర్తి దగ్గరకు పావురాన్ని తరుముకొని డేగ వస్తే ఆ పక్షిని ఆయన హక్కున చేర్చుకొని తనకు ప్రాణదానము చేసినటువంటి ఆ మహాత్ముని సమీపానికి వచ్చి, శిబి మహారాజా, నీవు ఆ పావురాన్ని రక్షించదలుచుకున్నట్లయితే ఆ పావురము ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ గల నీ మాంసాన్ని నాకు కోసిస్తావా అని డేగ అడిగితే, అట్లనే తప్పకుండా ఇస్తానని చెప్పి ఆయన త్రాసులో పావురాన్ని పెట్టి కండరాలన్నీ కోచి వేస్తే కూడా పావురము లేవలేదని త్రాసు కళ్ళ చూచి ఆయనే పోయి త్రాసులో కూర్చుంటే సమానంగా లేచిందట. అప్పుడు పావురము రూపములో ఉన్నది దేవేంద్రుడు, డేగ రూపములో ఉన్నది యమధర్మరాజు, ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. భయపడినాడా ఆయన? ఎందువల్ల మనస్సు చేత ఏర్పడినటువంటి శరీరము, ఇంద్రియ నిర్మాణమైనటువంటి యొక్క శరీరము, ఇది కట్ చేసి ఇవ్వాల్సి వస్తే కోసి ఇచ్చేశాడు మహాత్ముడు. కోసి ఇచ్చేశాడు. ధీమంతులు ఎలా ఉంటారు అంటే ఇక్కడ కనపడుతుంది. నిరయంబైన ధరణి నిర్మూలనంబైన కులాంతంబైన మరణంబైన ఓ హరి అయిన హరుడైన నీరజబౌడైన అవు తిరుగల్నేరదు నాదు జిఫ్వ ధీవర్య వెయ్యేటికిన్ అంటాడు బలిచక్రవర్తి. అతడు విష్ణువే గాని, ఈశ్వరుడే గాని, బ్రహ్మ గాని, ఇంద్రుడు గాని, దేవతలలో ఎవరైనా కానీ గాక ఇస్తాను అని చెప్పినటువంటి నా నాలుక ఇంకా ఇవ్వను అని ఆనందం తిరగదు. ఇంకా ధీవర్య వెయ్యేటికిన్ అంటాడు. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై హంసోత్తరీయంబుపై పాలిండ్లపై నూత్న మర్యాదం తిరుగు కరంబు క్రిందగుట మీద నా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యము సతతంబు నాపాయమే అంటాడు ఆయన. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై హంసోత్తరీయంబుపై పాలిండ్లపై తిరుగు కరంబు క్రిందగుట మీద నా కరంబుంట మేల్గాదే. అంతటివాడు ఆది నారాయణుడు లక్ష్మీనాథుడు సకల లోకములకు సకల జీవులకు సంపదలను అనుగ్రహించదగినటువంటి జగన్మాత లక్ష్మీదేవి యొక్క పవిత్రమైనటువంటి అవయవములపై పారాడేటువంటి ఆ హస్తము, ఎందరో నిర్జరారణ్యములో కూర్చొని తపమాచరించినటువంటి ఋషులకు సాక్షాత్కరించి అభయ ప్రదానము చేసినటువంటి ఆ హస్తము సామాన్యమైన చెయ్యాది. అటువంటి పావనమైన హస్తము నా సమీపానికి వచ్చి చెయ్యి జాచాడంటే మీద నా కర్రంబుంట మేల్గాదే అంటాడు. అంటే మహర్షుల యొక్క త్యాగం ఎలా ఉంటుంది,
ఎక్కడైనా వెళుతుంటుందా? ఎక్కడైనా వెనుదీస్తారా? గంభీర సముద్రం ఎట్టిదో మహనీయుల యొక్క హృదయం అట్టిది. అసలు బలిచక్రవర్తి అంటాడు, నా రాజ్యము కాదు, నా వంశము నాశనం అయిపోని, నాకిప్పుడే చావు రానిగాక అన్నాడు ఆయన. నాకిప్పుడే నిలువులు చావు వచ్చినా సరేగాక, అవు తిరుగల్నేరదు నాదు జిహ్వ ధీవర్య వెయ్యేటికిన్ అంటాడు. సత్యం కాదట నిలుచుకున్నారు మహాత్ములు. కాబట్టి వాళ్ళను అటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కానీ వాళ్ళ హృదయాన్ని కదిలించగలిగినాయా? కదిలినారా వాళ్ళు? ఏందది? ఎక్కడిదది? ఏ అనంతమైనటువంటి యొక్క సత్యస్వరూపమును ఆకళింప చేసుకుని ఆ సత్యాన్ని దర్శించి సత్యస్వరూపులై ఆత్మ కంటే నేను అన్యము కాదని తెలుసుకున్నటువంటి యొక్క మహనీయులు. ఆఫ్టర్ ఆల్ శరీరం ఏంది, ఈ భూచక్రం ఏంది, తానే అంకితమైపోయినటువంటి యొక్క మహాత్ములకు ఇవన్నీ వాళ్ళకు లెక్కకొచ్చినటివి కాదు. వాళ్ళు సకల సామ్రాజ్యాధిపతులు 10 కోట్ల సంవత్సరములు స్వర్గాన్ని ఏలినటువంటి బలిచక్రవర్తి చెప్పిన మాటది. ఏమి సామాన్యుడు చెప్పినటువంటి మాట కాదు. 10 కోట్ల సంవత్సరములు స్వర్గాన్ని పరిపాలించినటువంటి బలిచక్రవర్తి చెప్పిన మాటది. కాబట్టి మహనీయులందరూ సత్యాన్ని అలా సందర్శించారు. ఎప్పుడు ఆ స్థితి వాళ్ళకి ఎప్పుడు కలిగింది? ఇంద్రియ నిగ్రహం కలిగినప్పుడు, మనోజయముగా సాధించినప్పుడు. అల్పమైనటువంటి ఒరే నువ్వు తినే పప్పు వాల్యూ ఎంత, పాయసం ఎంత, అప్పచ్చులు ఎంత, ఎంతసేపు 4 మీద ఉంటాయిరా. ఈ క్షణికమైనటువంటి అల్ప సుఖాలను సూచించేటువంటి ఇంద్రియములు కాడబడి అనంతమైనటువంటి యొక్క సత్యముతో అనుబంధాన్ని వదిలించుకున్నటువంటి దౌర్భాగ్యుడా, ఒరే జీవుడా మేలుకోరా, ఎక్కడున్నావు నువ్వు? తింటే 4 మీద ఎంతసేపు ఉంటుందిరా? అనుభవిస్తే భోగాలు ఎంతసేపు నీకు సుఖపెడతాయిరా? ఈ క్షణికమైనటువంటి అల్పమైనటువంటి తుచ్చమైనటువంటి యొక్క సుఖాలకు బానిసయ్యి అనంతమైనటువంటి సుఖానికి, శాశ్వతమైనటువంటి సుఖానికి, వర్ణనాతీతమైనటువంటి యొక్క ఆ పరమసత్యము యొక్క అనుభూతికి నోచుకోలేక వీటి కాడబడున్నావే, మేలుకో, తెలుసుకో. నిజంగా నీవు నిద్రపోతున్నావా, మేలుకొని ఉన్నావా? భగవంతుని విషయంలో ఇంత జాగ్రత్త వహించిన మహాత్ములే నిజంగా మేలుకొని ఉన్నవాళ్ళు. కానీ ఇంతటి అమోఘమైనటువంటి అమూల్యమైనటువంటి యొక్క సత్యస్వరూపము విషయములో జాగృతి లేనివాడు నిజంగా వాడు నిద్రపోయినవాడు కాదు. వాడి జన్మము వేస్ట్. వాడు భూమి మీదకి వచ్చి ప్రయోజనం లేదు ఇంకా. కాబట్టి అటువంటి గంభీరమైనటువంటి సముద్రముతో సమానమైనటువంటి హృదయం కలిగినటువంటి మహాత్ములు కామాహ అను పదమునకు కోరికలు అను అర్థమిచ్చట చెప్పుట సమంజసము కాదు. ఏలా అనగా బ్రహ్మజ్ఞానికి స్థితప్రజ్ఞునకు కోరికలు ఎవ్వియూ ఉండవు. వాళ్లకు కోరికలు ఉన్నాయా? వాళ్లకు సంకల్పములు ఉన్నాయా? ఎప్పుడు కానీ స్వప్నములో కూడా నువ్వు ఊహించద్దు. వాళ్ళల్లో అవి ఉన్నాయని స్వప్నములో కూడా ఊహించద్దు. జాగ్రత్త సుమా, గీతాచార్యుడు హెచ్చరిస్తున్నాడు. ఈ పదము వాళ్లకు పోల్చకూడదు. ఎలా అనగా బ్రహ్మజ్ఞానికి స్థితప్రజ్ఞునకు కోరికలెవ్వియూ ఉండవు. అరే నైనా, పూజకు కొన్ని పూలు సేకరించు, పూజా ద్రవ్యాలను సేకరించురా, కరెక్ట్ సమయానికి పూజను చేయడానికి అన్నీ సిద్ధపరచు అని హెచ్చరించి స్వామివారి అభిషేకమునకు ఆరాధనకు కావలసినవన్నీ ముందు జాగ్రత్తతో సమకూర్చుకోవడానికి తగినటువంటి కోరికలు. వాటిని ఏమంటారు ఇక్కడ? కోరబడునట్టి, కోరతగినవి, కోరచ్చు. అరే దీన్ని సేకరించండి, దీన్ని సేకరించండి, ఇది చెయ్యండి అని
చెప్పచ్చు, వీటిని కోరచ్చు, తప్పు లేదు అని అర్థం. అవి కోరికలంటే ఏవి కోరకూడదు, ఏవి ధర్మమునకు వ్యతిరేకములో, ఏవి అశాస్త్రీయములో, ఏవి శాస్త్రమునకు విరుద్ధములో, ఏవి మానసేంద్రియములకు ప్రోద్బలాన్నిచ్చి పెడదారులకు లాగగలిగినవో వాటిని కామాదులు అంటారు. వాటిని ఆచరణలో పెట్టకూడదు, వాటిని వర్జించాలి అని అంటారు. కానీ అవి ఎప్పుడో కాలి బూడిదైపోయినటువంటి స్థితప్రజ్ఞుని విషయం కాడికి వచ్చినప్పుడు వాళ్ళు ఈ శాస్త్రోక్తమైనటువంటి యొక్క కోరికలు, అవి వాటిని కోరికలని అనకూడదు. వాటిని ఏమంటారు అంటే కోరదగినవి, చేయదగినవి, చెప్పదగినవి, ఆచరించదగినవి, అవి శాస్త్రీయములని చెప్పవచ్చు అని చెప్పుట మంచిది అంటాడు. ఎవడు కామమునకు దాసుడు అన్నాడు, వానికి ఏదైనా ఒక కోరిక మనసులో తలెత్తుతుంది. రామచంద్ర, ఇది అవుతుందని అనుకుంటునే, ఇది కాకపోయినే, ఇది నెరవేరకపోతే ఏంది నా పరిస్థితి, ఎట్లయినా కానీ దీన్ని నెరవేర్చుకోవాలా, శాయశక్తులో ప్రయత్నం చేస్తూనే ఉన్నా, అయినా జరగలేదే. వీడినేమంటారు? కోరికలకు దాసుడు, దీనుడు, దేబె. వాడు వాటి కోసము దేవులాడుతున్నాడు, వాటి కోసం దేవులాడుతున్నాడు. అసమర్థుడు, అల్ప సంతోషి. కాబట్టి వీడు కోరికలకు దాసుడు, వీడు విషయాసక్తుడు. దానివల్ల ఏదైతే వాడు కోరుతున్నాడో ఆ కోరిక నెరవేరితే దానివల్ల కలిగే అల్పానందానికి దాసుడయ్యి మాటి మాటికి మధుర పదార్థాలను యజమాని భోంచేసేటప్పుడు పంచన కూర్చొని ఉంటుందట కుక్క. వాడు కంచములో చేయి పెట్టినప్పుడు కంచం కల్లా చూస్తుంది, నోటికల్లా వాడు ఆ కంచంలో కమలం ఎత్తుకొని నోట్లో పెట్టుకునేటప్పుడు వాని నోటికల్లా చూస్తుంది కుక్క. ఎందుకు? కంచంలో చేయి పెట్టాడు కదా, ఈసారి ముద్ద నాకు పెడతాడేమో అనుకుంటుంది అది, కానీ అది వాడే మింగేస్తాడు. మళ్ళీ కంచంలో చేయి పెట్టినప్పుడు మళ్ళీ కంచం కాడలా చూస్తుంది అది, నాకు పెడతాడేమో, ఈ ముద్ద నాకు పెడతాడేమో అని కంచం కళ్ళ చూస్తుంది. తోక తిప్పుతుంది, ఏమండి హలో ఫ్రెండ్స్, ఈ ముద్దన్నా నాకు పెట్టు, తొలి నువ్వే తినేసావు, మళ్ళీ నువ్వే తినేసావు, మజ్జిగలే కూడా నువ్వే తినేస్తున్నావు, నాయనా నాకు అంత పెట్టురా అని ప్రతిసారి చూస్తూ ఉంటుంది కుక్క. కానీ వాడు 3 సార్లు తినేసి మూతి కడుక్కొని లేచి వెళ్ళిపోతాడు. కుక్క చూసి నిరుత్సాహంతో వెనక్కి వెళ్ళిపోతుంది. కారణం ఏంది అంటే దీని నోట్లోకి రాగలిగిన మెతుకులు వానికి ఇంట్లో లేవు. దీని నోట్లోకి రాగలిగినటువంటి మెతుకులు వానికి ఇంట్లో రావు. నువ్వు ఎన్నో కోరుతావు, అవన్నీ నీకు నెరవేరడానికి నీ లిస్టులో లేవు. నీకు ఆ యోగము లేదు. ఏ యోగము? నేను చెప్పిన యోగము లేదు. ఆ యోగం ఉంటే వస్తుంది అది. యోగహీనునికి ఇలా బుద్ధి ఉండబోదు, భావనాశక్తి అతనికి పట్టుబడదు, భావనా శూన్యునకు శాంతి పడయరాదు, శాంతి లేకున్న సౌఖ్యము గలుగుటెట్లు. యోగహీనునికి కోరికలు ఎలా నెరవేరుతాయి? కాబట్టి వాడు దాసుడు, కుక్కలాగా కంచం కాడ కూర్చొని యగాదిగా చూసి నిరుత్సాహంతో వెళ్ళిపోయినట్లు కోరి చివరికి వానికి కోరికలు మిగిలిపోతాయి తప్ప కోరికలు తీరవు. కాబట్టి వాడు విషయాసక్తుడు,
కామమునకు దాసుడు, కోరికలకు దాస్యము చేసేటువంటి వాడు శాంతిని ఎప్పటికీ పొందలేడు. నకామకామి, కోరికలను కోరనివాడు. చూడండి ఇక్కడ కామిని గురించి చెప్పాడు. ఇక్కడ అకామి, నకామకామి, కోరికలను కోరనివాడు, విషయాసక్తి లేనివాడు, కామమును జయించిన వాడు మాత్రమే శాంతిని పొందగలుగును. దీనికి మహాయోగి వేమన గారు చెప్తారు ఒక మాట, రానిది కోరిన రాదది, రానున్నది కోరకున్నా రానే వచ్చున్, తానెంత జాలిపడినను కానున్నది కాకపోదు కదరావేమా, కదరావేమా. ఎవరికి చెప్పుకున్నాడు? ఆయనే చెప్పుకున్నాడు. ఎందువల్ల అంటే ఇంకొకడు లేడు కాబట్టి, వేమా విను నేను చెప్తానంటాడు ఆయన. ఇంకొకడు ఉంటే కదా మనకి చెప్పడానికి, కాబట్టి ఉన్నది నువ్వే, కాబట్టి వేమా నీకే చెప్తా వినరా అంటాడు. ఏది ఆ ఈశ్వర సంకల్పములో ఉందో నీకు చేరాలని, అది నువ్వు కోరకున్నా వస్తుంది. ఏమి ఈశ్వరుని యొక్క సంకల్పములో లేని దానిని నువ్వు కోరావో కోరిన రాదది. ఆయన సంకల్పములో ఏది ఉంటుంది ఏది ఉండదో నీకు తెలీదు. మరి ఇంకెట్లా? ఇట్లా నీకు అవన్నీ అవసరంలే, ఇట్లుండేది నేర్చుకో అంతే అని వాళ్ళు ఎప్పుడో తీర్మానించి చెప్పారు. కాబట్టి కోరికలను కోరనివాడు, విషయాసక్తి లేనివాడు, ఇప్పుడు ఏమీ కోరకుండా ఉంటారు జ్ఞానులు. ఏమీ రాలేదు, రాకపోతే పోనీ, ఏమీ అవ్వలేదు, అవ్వకపోతే పోనీ, ఇప్పటికి నాకు లేనిది ఇంక అవ్వాల్సింది నాకు ఇంకేమీ లేదు. ఏమి సముద్రానికి ఇంక కావాల్సింది ఇప్పటికి లేనిది లేవు. ఏమి కడవడ నీళ్లు తక్కువ ఉన్నాయి అనే క్వశ్చనే లేదు సముద్రానికి. దానికి ఇప్పటికి లేనిది లేదు, ఇంకా కావాల్సింది లేదు. జ్ఞానికి కూడా ఇప్పటికీ ఆయనకు లేనిది లేదు కాబట్టి కోరాల్సింది లేదు. అట్లా ఉంటాడు జ్ఞాని. అందువల్ల విషయాసక్తి లేనివాడు దేని గురించి ఆలోచన చేయడు. కామమును జయించిన వాడు, అరే కామమును ఎట్ట జయించినాడు? కిందపడి మిందపడి 4 గుద్దులు గుద్ది పడదోసినాడు దాన్ని. ఏమి వెలితి ఉంటే కదా కోరడం, లేనిది ఉంటే కదా కోరడం. నేనెవరు అన్న రహస్యాన్ని తెలుసుకున్నటువంటి మహాత్మునికి నేను ఆత్మనని, నేను దేహము కాదని, నేను కేవలం ఇంద్రియ మనంబులతో వాంఛించేటువంటి అల్ప స్వల్పమైనటువంటి పదార్థముల కొరకై వేచి కాచుకొని చూచేటువంటి అల్పుణ్ణి నేను కాదని, నేను సర్వాంతర్యామిని, సర్వసాక్షిని, అనంతమైనటువంటి ఆ పరబ్రహ్మమే తన స్వరూపమని తెలుసుకున్నటువంటి యొక్క మహాత్మునికి కోరాల్సింది ఏముంది? కాబట్టి ఆ లెవెల్లోకి ఆ లెవెల్ ఎప్పుడు అర్థమవుతుందో కామం అప్పుడు అణిగిపోతుంది. అంతేగాని జయించడం అంటే అది ఇది కిందపడి గుద్దుకొని 4 తన్నులు దాన్ని జయించి ఇప్పటికి దీన్ని సాధించినాను అనేది కాదు. మళ్ళా కోసేపటికి వాడిని కిందపడి నన్ను ఇసిపెడతావు కదా, ఇసిపెట్టినాక మళ్ళీ లేడేవాడు. లేచి నువ్వు ఏమారినప్పుడు నిన్ను జుట్టు పట్టుకుని 4 తన్నడు వాడు. అది కాదు జయించడం అంటే, అది కాదు. ఇప్పుడేమో వాడు ఏమారినాడు, లేదు నీకు బలం ఎక్కువైంది, వాడిని పడదోసినావు, 4 తన్నావు, వాడు లోపడిపోయినాడు, సరే మళ్ళా సాయంత్రం దాకా పట్టుకున్నా, సాయంత్రం అన్నా ఇసిపెట్టేవా? వాడిని ఇసిపెట్టేసిన తర్వాత వాడు మళ్ళీ అవకాశాని కోసం ఎదురు చూడడా?
ఇంకొంచెం బలం సమకూర్చుకొని వానికి అవకాశం దొరికినప్పుడు నిన్ను 4 పడదన్నాడు మళ్ళా. కాబట్టి ఆ గెలుపు కాదు, గెలుపు అంటే అది కాదు. మనసును జయించడము అంటే యుద్ధం అది కాదు. కోరాల్సిన అవసరమే లేనటువంటి స్థితి ఏదో దాన్ని తెలుసుకోవడం, ఇది కామాన్ని జయించడం అంటే. కోరాల్సిన అవసరమే లేదు. నారాయణ ఋషి సమీపానికి దేవేంద్రుడు రంభను పంపిస్తాడు. నీ సౌందర్యాన్ని చూసి ఆ నారాయణ ఋషి మైమరిచిపోయి కామోద్రేకముతో వచ్చి నిన్ను ఆలింగనం చేసుకుంటాడు. అంతటితో నీ మీదకి మనస్సు రావడం చేత, నిన్ను వ్యామోహించడం చేత అతని తపస్సు భంగమైపోతుంది. నువ్వు ఈ పని చేసిరా పో అని చెప్పి దేవేంద్రుడు రంభను పంపిస్తే, రంభ ఋషి దగ్గరికి వెళ్ళి ఆమె హావభావములతో ఆమె సౌందర్యాన్ని ప్రదర్శిస్తుందండి. ప్రదర్శిస్తే ఆ నారాయణ ఋషి పంచెట్ట పక్కకు తీసి ఆ తొడలో ఊర్వశిని పుట్టించి ఆమె ముందర ఇసిపెడతాడండి. ఊర్వశి, ఊరువులంటే తొడలు. నారాయణ ఋషి యొక్క తొడలో పుట్టిన దానివల్ల ఆమెకు ఊర్వశి, ఆయన ఊరువుల్లో పుట్టిన దానివల్ల ఆమెకు ఊర్వశి అనే పేరు వచ్చింది. ఆమెను ఒకదాన్ని కాదు, కోటి మంది ఊర్వశితో సమానమైనటువంటి అందగత్తెలను, 1,000,000 మందిని ఆయన ఊరువుల్లో ఉత్పత్తి చేసి వదిలిపెడితే రంభ తల దించుకునిందట. ఇది కపిలోపాఖ్యానంలో వస్తుంది. ఇది నారాయణ ఋషి కిందక్క అన్యులకు తీరదనిన, ఆ నారాయణుడి యొక్క పాదపద్మములను ఆశ్రయించినటువంటి మహర్షికి తప్ప దీన్ని అందుకోవడానికి, దీన్ని జయించడానికి ఇంకొకరికి సాధ్యం కాదంటుంది శాస్త్రం. కాబట్టి అటువంటి ధీమంతులు వాళ్ళు ఋషులు. నాలో లేని సౌందర్యం బయట లేదు. అమ్మాయి, నువ్వేమి సౌందర్యం చూపిస్తావు నాకు? మాంస శరీరము, మధ్యాహ్నం స్నానం చేయకపో చెమటకంపు కొడుతూ ఉంటావు. మూత్రం ఒక పక్కన, మలం ఒక పక్కన, చెమట ఒక పక్కన, చీమిడ ఒక పక్కన, జల్లు ఒక పక్కన, గుబిలు ఒక పక్కన, కన్నీరు ఒక పక్కన, అన్ని ద్వారాలలో అంత నీచమైనటువంటి యొక్క దుర్మలినంతో కూడినటువంటివన్నీ స్రవిస్తూ ఉన్నటువంటి ఈ శరీరం ఒక అందమా? దీనిని వ్యామోహించేటువంటి వాడు ఊరు చుట్టూ మలము కోసం తిరిగే పందితో సమానం. కాకపోతే ఈ నీచమైనటువంటి మల శరీరాన్ని, మల సంచిని, మలమూత్రముల యొక్క సంచిని ఎవడాశిస్తాడు? అది కామమా? ఏది కామము? కాబట్టి కామమును జయించుట అనగా విచార జ్ఞానము కలిగి ఆత్మనెరుగుటయే కామమును జయించుట, మరొకటి కాదు. నకామకామి, కోరికలను కోరనివాడు. సందర్భమును వివరించుటకై ఇచ్చట ఒక దృష్టాంతము చెప్పబడినది. అది ఏది అనగా జ్ఞానిని ఒక సముద్రమునకు పోల్చి చెప్పబడెను. వీరబాహువు దగ్గర పాదములు స్పృశిస్తూ పాదములొత్తుతూ కూర్చొని ఉంటాడండి హరిశ్చంద్ర మహారాజు. అక్కడ ఒక భరతనాట్యము జరుగుతుందండి. ఆ భరతనాట్యము జరిగేటప్పుడు ఆ వీరబాహువు హరిశ్చంద్రుణ్ణి అడుగుతాడు, హరిశ్చంద్ర, ఈ నాట్యమును చూచావా అని అడిగాడు. చూడలేదు స్వామి అన్నాడు. అయితే నీకు ఇక్కడేం పని? శ్మశానానికి వెళ్ళు అని ఆయన్ను శ్మశానం కాడికి పంపించేశాడు. అంటే ఆయన ఎందుకు చూడలేదు అంటే శబ్దాది విషయేంద్రియాదులను జయించిన మహాత్ముడు కనుక వాటి వల్ల చూచి ఆనందించాల్సింది, విని ఆనందించాల్సింది ఏమీ లేదు.
ఇంద్రియాతీతమైనటువంటి సత్య సందర్శనము కలిగినటువంటి మహాత్ముడు గనుక అల్పమైనటువంటి ఇంద్రియ సుఖాలను వాంఛించడు. విస్తర నిండు మధుర పదార్థాలను భుజించి అవతల పడేసేసిన తర్వాత కుక్కలు నాకినటువంటి ఆ విస్తరాకును మళ్ళా తినాలని అనుకోవడం ఎంత నీచమో, అలాగా మహాత్ములు నిత్యానందాన్ని అనుభవించేసి వదిలేసిన సుఖాలతో సమానము ఇంద్రియ సుఖాలు. అవి కుక్కలు నాకిన ఆకుతో సమానమైనటువంటివి. వాటికల్లా ఎగచూస్తాడా హరిశ్చంద్రుని యొక్క స్థితప్రజ్ఞత్వం అక్కడ కనపడుతుంది మనకు. ఏమి అందువల్ల ఆయన శబ్దాది విషయములు అనేకములు గోచరించినను గోచరింపకున్నను నిర్వికారుడుగా ఉండును, ఏమాత్రము చెల్లింపడు. అతనికి విషయాసక్తి ఒకంతైనను లేకుండును. సర్వే కామాహ అని చెప్పుట వలన ఒక విషయము కాదు అనేక భోగ్య విషయములు వచ్చి మీదబడినను అవి అచటనే అణగిపోవును, వికారమును కలుగజేయవు. అనగా జ్ఞానియగు వాడు ఒకవేళ దైవికముగా నిత్య వ్యవహారమున అనేక దృశ్యముల మధ్య ఉండుట తటస్థించినను ఇంద్రియముల ద్వారా అతనికి శబ్దాది విషయములు గోచరించినను ఏ వికారమును లేకుండునని భావము. ఒకవేళ ఇవన్నీ ఎదుటి పడినా కానీ హరిశ్చంద్రుడికి ఎదుటి పడినాయి, దానికి లోపడినాడా? సుఖయోగీంద్రుల వారికి జనక మహారాజు మొదటి ద్వారం కాడ పెట్టాడు 2 మాసములు, రెండవ ద్వారం కాడ పెట్టి ఉప్పు లేని కూడు పెట్టించాడు. తర్వాత 2 మాసములు శరసాలలో కాళ్ళు చేతులు అంటగట్టి పడదోశాడు. ఆ తర్వాత 2 మాసములు అంతఃపుర స్త్రీల మధ్యలో పెట్టి స్త్రీల ద్వారానే పరిచర్యలు చేపించాడు. అమ్మాయి ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాడు శరసాలలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, ఉప్పు లేని కూడు పెట్టినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు మేమందరము ఆయనకు చుట్టూ పరిచర్యలు చేస్తూ ఉన్నా ఆయన అదే స్థితి ఎందున్నాడు మహాత్మ. అతనికి స్త్రీ పురుష భేదము లేదు, కేవల ఇంద్రియ కూటమి అయినటువంటి శరీర స్పర్శ శరీర స్మృతి ఆయనకు లేదు అని అంతఃపుర స్త్రీలు చెబితే జనక మహారాజు పరమానందభరితుడయ్యి అప్పుడు తీసుకురమ్మని చెప్పి ఆయనకు అమనస్క యోగాన్ని చెప్తాడు. చూసారా? అంటే ఇన్ని భోగములు వచ్చి ఆయన ముందర పడితే కూడా శుకుల వారు ఎట్లా చెల్లించలేదు, హరిశ్చంద్రుడు ఎట్లా చెల్లించలేదు, గొప్ప ఆపదతో కూడినటువంటి శిబి చక్రవర్తి ఎట్లయితే చెల్లించలేదు, సర్వస్వాన్ని దారపోయాల్సి వస్తే కూడా బలిచక్రవర్తి ఎట్లయితే వెనుదీయలేదు, శత్రురాజులకు తన రాజ్యాన్ని దానము చేసి శత్రురాజుల దగ్గరికి భిక్షం ఎత్తుకొని భవతి భిక్షాందేహి అని చెప్పి శత్రురాజుల దగ్గరికి పోయి భిక్షం పెట్టించుకొని వాళ్ళ ఇంటి ముందర కూర్చొని ఆ భిక్షను భుజించి తిరిగి చూడకుండా వెళ్ళిపో అని త్రితల మహాముని చెప్తే భగీరథుడు అలాగే త్యాగము చేసినటువంటి మహనీయునికి ఉందా ఇంద్రియ సుఖ భోగముల పట్ల ఆసక్తి? మహాత్ములు వాళ్ళను తలుచుకుంటే ఒకసారి మనం ఎక్కడున్నాము, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ స్థితి ఏంది? జ్ఞాతజ్ఞేయస్య మనసో నూనమేతద్ధిలక్షణం నస్వదంతే సమగ్రాణి భోగవృందాని యత్పునః. వశిష్ఠ గీత. వశిష్ఠ మౌనీంద్రులు వారు ఆత్మజ్ఞాని యొక్క గురుతు భోగముల యందు ఆసక్తి లేకుండుటయే అగును. బ్రహ్మజ్ఞాని, ఆత్మ నెరిగినటువంటి జ్ఞాని, ఇతడికి ఆత్మ నెరిగి ఉన్నాడా లేదా అనడానికి గురుతు భోగముల యందు ఆసక్తి లేకుండా ఉండుటయే. అనంత సుఖాన్ని అనుభవించే మహాత్మునికి అల్ప సుఖముల కల్లా అరులు జాపే స్వభావం వాళ్ళకు ఉండదు. ఒకవేళ ఆసక్తి ఉండినచో అతడు ఇంకనూ జ్ఞానస్థితిని పొందలేదనియే తాత్పర్యము. జ్ఞాని
బ్రహ్మానందముచే పరిపూర్ణుడై ఉండును. సముద్రము జలముచే పరిపూర్ణంగా నింపబడి ఉంటుంది. అసలు నింపబడి ఉండడమే కాదు, తన ఆనందాన్ని, తన గొప్పతనాన్ని అది అలల రూపములో విజృంభిస్తూ ఉంటుంది. తన ఆనందముతో నిరంతరము ఓలలాడుతూ ఉంటుంది సముద్రం. అట్లా ఆ ఒడ్డును పోయి తట్టుతూ ఉంటుంది, ఇట్లా ఈ ఒడ్డును పోయి తట్టుతూ ఉంటుంది, పైకి లేచి దూకుతూ ఉంటుంది, పరవళ్ళు త్రొక్కుతూ ఉంటుంది, తన ఆనందాన్ని అది ప్రకటిస్తూ ఉంటుంది. అసలు ఒక అలలో లేచే అన్ని నీళ్లు ఉండవు మన చెరువులో. సముద్రంలో ఒక అల అట పైకి లేస్తుంది, ఆ అలలో అన్ని నీళ్లు ఉండవు మన చెరువుల్లో, పెద్ద చెరువులు అనిపించుకున్నవి కూడా. అటువంటిది సముద్రము. అటువంటి సముద్రము తన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇది సముద్రం యొక్క ఆనందం. ఎందుకు సముద్రం అంత పరవళ్ళు త్రొక్కుతూ ఉందంటే అది ఆనందముతో అలా పరవళ్ళు త్రొక్కుతూ ఉంటుంది. ఈ ఎదురుగా వస్తూ ఉండేటువంటి ఈ సముద్ర అలను చూసి ఒకడు, నా చెమ్ములో ఉండే నీళ్ళని ఇట్ట కొట్టానంటే అల కూడా ఎనికి పోదా అట్లే అని అనుకొని ఎదురుగా వచ్చేటువంటి సముద్ర అలకు చెమ్ములో నీళ్ళు ఎత్తుకొని చల్లాడంట ఒకడు. ఈయన చెమ్ములో నీళ్ళెన్ని, ఆ ఎదురుగా వచ్చే అలలో ఉండే నీళ్ళెన్ని, ఈయన చెమ్ములో నీళ్ళు అలని ఎనికి దోస్తాయా అని అనుకోవడం ఎంత అల్పత్వమో. అలాగా సముద్రముతో సమానమైనటువంటి గంభీరమైనటువంటి నిత్య సుఖాన్ని అనుభవించేటువంటి యొక్క మహాత్ములకు ఎదురుగా ఇంద్రియ సుఖాలను ఎదురుగా చూపించడం అట్లాంటిది. చెరువు ఒకటి నిండిపోయి ఉంటుంది, పైనుండే చెరువు దిగిపోతుంది. ఆ చెరువు వచ్చి దీని మీద పడినప్పుడు తట్టుకోలేక ఇది కూడా పలాయన మంత్రం పఠనం చేస్తుంది. పెద్ద నది వచ్చి దీని మీద పడిపోయింది అనుకో, అప్పుడు దాన్ని భరించే శక్తి లేక పలాయన మంత్రం పఠనం చేస్తుంది. ఇది కూడా ఈ చిన్న చెరువులకు ఉండేటువంటి స్వభావం ఇది. లేదు ఎండలు బాగా కాసేసినాయి అనుకో, సుక్క నీళ్లు లేకుండా ఎండిపోతాయి, గాడిదలు మేస్తూ ఉంటాయి. ఇంక దాంట్లో వాళ్ళకి ఏదైనా కాస్త అనుకునింది నెరవేరింది అనుకో, ఇంకా చూసుకో, ఊలలు చూసుకో, తప్పెట్లు చూసుకో, పిల్లంగాయలు చూసుకో, దరువులు చూసుకో, అన్నీ ఉంటాయి. వాళ్ళు అనుకునింది నెరవేరలేదు అనుకో, యాడున్నాడు రా ఈడు వాడిని తారేడితే కూడా కనపడు వాడు. అల్ప సుఖాభిలాషులందరూ పిల్ల చెరువులు కదా, నిండి కట్టలు దించుకొని పోయినట్టుంటాయి వర్షాకాలంలో. ఎండాకాలంలో సుక్క నీళ్ళు లేకుండా ఇంకిపోయినట్టుంటారు. ఇట్లాగా ఉంటుంది వీళ్ళ యొక్క స్వభావము. జ్ఞానులకు అజ్ఞానులకు గల భేదము ఈ శ్లోకమున నిరూపింపబడినది. ఇచ్చట ఇంకొక రహస్యము కలదు. సముద్రము నదీ జలమును గాని వర్ష జలమును గాని తనకు తానై ఎన్నటికీ కోరదు, అవియే దైవికముగా వచ్చి పడును. అట్లే జ్ఞానియు ఏ విషయమును కోరడు, కానీ నిత్య వ్యవహారమున ఒకవేళ దైవికముగా శబ్దాది విషయములు తటస్థించినను వానిచే నతడు ఏమాత్రము తొనగక నిర్వికారుడై ఉండును. దైవికముగా వాటంతట అవే వచ్చినాయా, ఇది భాగవతములో కనబడుతుంది. లేదని ఎవ్వరిని అడుగను, రాదని చింతింప పరులు రప్పించినచో కాదని ఎద్దియుమానను, ఖేదము మోదమును లేక క్రీడింతుమది. మహాత్ములందరూ ఒక మార్గంలోనే వెళ్ళారు. చూడండి, వాటంతటా అవి వచ్చినాయి, సరే, రాలేదు, సరే, వచ్చిన దానివల్ల నాకు వచ్చిన లాభం ఏమి లేదు, అవి రాకపోయినంత మాత్రంలో నాకు వచ్చిన నష్టం ఏమి లేదు. సముద్రానికి నదులన్నీ వచ్చిన దానివల్ల సముద్రానికి వచ్చిన లాభం లేదు, నదులన్నీ రాకుండా పోయినా దానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అమ్మ కృష్ణమ్మ నువ్వు రామ్మ, నా చాలా రోజులు అయిపోయింది, అమ్మ గంగమ్మ నువ్వు రామ్మ, చాలా రోజులు అయిపోయింది, అమ్మ సరస్వతమ్మ నువ్వు రామ్మ అని ఏ నదికి వక్కాకిచ్చి ఏ నదిని సముద్రం ఆహ్వానించదు.
వాటంతటవే ఏ ప్రాజెక్ట్ లేకపోయినా నన్ను ఎత్తేస్తున్నారే, పోమ్మా నిన్ను భరించలేమని చెప్పి. కాబట్టి మాకు ఎక్కడ నిలకడుంది, ఎక్కడికి పోతే మమ్మల్ని నిలుపుకోగలిగేవాడు ఎదురు పడతాడని చెప్పి వాటంతటవే వెతుక్కుంటూ సముద్రం దగ్గరికి వచ్చి, అమ్మయ్యా ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం లేదు, మా యొక్క ఒరవడిని, మా యొక్క ఆతురతను ఇక్కడ అణుచుకోగలిగాము, ఇక్కడ మాకు ప్రశాంతత ఉంది అని తెలుసుకొని నదులు వాటంతటా అవే వచ్చి సముద్రంలోకి వచ్చి విశ్రాంతి తీసుకున్నట్లు ఏమి సర్వగుణములు మహాత్ముల సమీపానికి వచ్చి శాంతిని పొందుతూ ఉన్నాయి. కాబట్టి శాంతిని అభిలషించు వారందరూ ఈ శ్లోకమును ముఖ్యముగా సశాంతి మాప్నోతి నకామగామి అను చివరి పాదమును బాగుగా మననము చేయుచు తమ యందున్న ఒక్కొక్క కోరికను బయటకు లాగి పారవేసి కామరూప పిశాచమునకు తన హృదయమున ఇసుమంతైనను చోటి ఇయ్యక తత్ఫలితముగా పరమశాంతిని ఆత్మానందమును అనుభవించవలయును. అంతియేగాని కోరికలను కోరుచుండు వాడెన్నటికి శాంతిని పొందలేడు. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.